ఓం శ్రీమాత్రే నమః. తెలంగాణ రాష్ట్ర బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య ఆధ్వర్యంలో దాని అధ్యక్షుడు ఎన్నపల్లి జగన్మోహన్ శర్మ గారి యొక్క పర్యవేక్షణలో ఆధ్వర్యంలో యజ్ఞోపేతం స్వచ్ఛంద సేవా సంస్థ అనేటువంటి ఒక సంస్థను ఒకటి గత 8 సంవత్సరాల క్రితం నెలకొల్పినాం. అప్పుడు కొడకళ్ళ సిద్ధాంతి గారు వారి ఆశీస్సులతో వారి యొక్క ముహూర్తంతో ఉచిత సామూహిక ఉపనయనాలు చేయాలనేటువంటి ఒక సంకల్పం చేత భద్రకాళి శేషు గారి పర్యవేక్షణలో సూచనలు సలహాలతో అదేవిధంగా ఒక మంచి అద్భుతమైన టీం ఏర్పాటైంది. అందులో ముఖ్యంగా మోత్కూరు రామేశ్వరరావు గారు, నామిలకొండ కిరణ్ గారు, ఇంకా ముఖ్యంగా వైదిక కార్యదర్శి బ్రహ్మశ్రీ మధుశర్మ గారు, వీరందరూ కూడా ఒక అద్భుతమైన టీంగా తయారై ఇక్కడ ఉండబడే స్థానిక పెద్ద పెద్ద పండితులు, పౌరోహితులు వాళ్ళందరి యొక్క సూచనలు సలహాల చేత ప్రారంభం చేసినాం. అయితే దానిలో భాగంగా మేము ఉపనయనాలు చేసి వదిలిపెడతా ఉన్నాం. కానీ వాళ్ళు ఎంతవరకు దీన్ని వినియోగించుకుంటారనే ఒక విషయాన్ని మా అందరికీ దృష్టికి వచ్చి మొన్న మేమందరం కూడా కూర్చొని రామన్న, మధుశర్మ, తర్వాత జగన్, శేషన్న వీళ్ళందరూ కూడా కూర్చొని ఒక ఆలోచన చేసినాం. వీళ్ళందరూ ఎంతవరకు చేయగలుగుతున్నారు ఉపనయనాలు ఈ పిల్లలందరూ అనేటువంటి ఒక సంకల్పం చేత సంధ్యావందనం చేస్తున్నారా లేదా అనేటువంటి ఒక సంకల్పం చేత యజ్ఞోపేతం ఛానల్ అనే దాన్ని ఏర్పాటు చేసినాం. ఈ ఛానల్ను మీరందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్లకు ఈ మధుశర్మ గారిచే దాని యొక్క సూచనలు సంధ్యావందనం ఎలా ఆచరించాలి, ఎట్లా చేయాలి అనేటువంటి ఒక సంకల్పం కలిగి మేము ఈ ఛానల్ ఏర్పాటు చేసినాం. దీన్ని ఇప్పటిదాకా ఆఫ్లైన్లో ఉండి ఇప్పుడు ఆన్లైన్లో మేము ప్రారంభం చేస్తూ ఉన్నాం. ఎటువంటి వైదిక కార్యక్రమం వచ్చినా కూడా మా మధుశర్మ గారితో ఇందులో ప్రతి రోజు కూడా దీని గురించి సందేహాలు సమాధానాలు కూడా మీరు అందరూ కూడా నివృత్తి చేసుకొని పిల్లలకు ముఖ్యంగా గాయత్రి విధానం అనుష్ఠానం, గాయత్రి యొక్క అనుష్ఠానం చేయడం ద్వారా దాని యొక్క పవర్ ఏంటి, దాని యొక్క పవిత్రత ఏంటి అనేది మేము తెలియజేస్తూ ఉన్నాం. మీకు కూడా అవి పిల్లలకు చూపించి సంధ్యావందనం నేర్పే క్రమంలో ప్రతిరోజు కూడా ఈ పిల్లలను ఉదయం సాయంత్రం తిరకాలం కాకుండా కనీసం ఉదయం సాయంత్రం అందరూ కూడా చేసుకునేటట్టుగా ఏర్పాటు చేయగలని కోరుతా ఉన్నాం. దీన్ని మీరందరూ కూడా వీలైనంత మంది సబ్స్క్రైబ్ చేసుకుంటే దీనిలో జరిగేటువంటి ఒక మీ వివరాలను కూడా మీకు రోజు తెలియవస్తాయి. కాబట్టి మీరందరూ కూడా చేయగలరని కోరుతున్నాము. ఓం శ్రీమాత్రే నమః.